ఒక రోడ్డు సిగ్నల్ వద్ద కాళ్ళు లేని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అక్కడ ఒక కారు వచ్చి ఆగింది. ఆ చిన్న పాప ఆ కారు నడిపించే వ్యక్తిని తదేకంగా చూస్తుంది. తర్వాత ఆ కారు వద్దకెళ్ళి కార్ డోర్ని మెల్లగా ముట్టుకుంది. కిటికీ తెరుచుకుంది. లోపల ఒక వ్యక్తి సిగరెట్ పీలుస్తూ కూర్చున్నాడు. బట్టలు చినిగిన ఆ అమ్మాయిని చూసి, పాపా, డబ్బులు కావాలా అని అడిగాడు. కాని ఆ పాప దగ్గర నుండి ఏ జవాబు రాలేదు. ఆ పాప కారులో ఉన్న అందర్నీ చుట్టూ చూసింది. కారులో ఒక ఆమె తన ఒడిలో చిన్న పాపను పెట్టుకుని కూర్చుంది. ఆ కారు నడిపించే వ్యక్తి ఆ పాపను, ఏ అమ్మాయి, ఏం చూస్తున్నావు, నీకేం కావాలి అని అడిగాడు. అందుకామె, నాకేమీ వద్దు, మీ బిడ్డకు మీరు అన్నీ ఇవ్వాలని ఆశపడుతున్నారా అని అడిగింది. అందుకాయన, అవును, ఎందుకడుగుతున్నావు అని అడిగాడు. అందుకామె, మీ పిల్లలకు అన్నీ ఇవ్వండి కాని నాకు దొరికిన పేదరికాన్ని వాళ్ళకివ్వొద్దు అన్నది. ఈరోజు నన్ను భిక్షమడిగే వ్యక్తి అని అనుకునేలాగా మీ బిడ్డను ఎవ్వరూ అనుకోవద్దు. ఈ సిగరెట్ తాగే అలవాటును ఈరోజే విడిచిపెట్టండయ్యా. మీలాగా నాకొక తండ్రి ఉండడం వల్ల మీ ముందు ఒక అనాథవలే భిక్షమడిగే దానిగా ఉన్నాను అని చెప్పింది. వెంటనే ఆయన సిగరెట్ని కింద పడేశాడు. ఏమైందయ్యా, సిగరెట్ కాలిందా అని అడిగింది. లేదమ్మా, నీ మాటలే నన్ను కాల్చాయి అన్నాడు. ఇది వింటున్న స్నేహితులారా, మీకు సిగరెట్ కాల్చే అలవాటుందా? కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా వృధా చేస్తూ దేవుడు నివసించే మన శరీరాన్ని పాడుచేసే ఈ దురలవాటు మీకు అవసరమా? ఈ దురలవాటు చాలామందిని చంపేసిందండి. ఆలోచించండి. ఈరోజే మంచి తీర్మానం చేసుకుని మిమ్మల్ని సృష్టించిన దేవుని వద్దకు రండి. ఈ అలవాటును విడిచిపెట్టడానికి దేవుడే మీకు సహాయం చేస్తాడు.